హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోతున్నాయి కదా, ఇంకా పిల్లల్ని అయితే ఎక్కడికి తీసుకువెళ్ళలేదని చెప్పి ఇలా అయితే అత్త వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తూ ఉన్నాం అనమాట. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఈ ట్రైన్ రావడానికి చాలా అవస్థలు పడ్డామండి. మాది వచ్చేసి మెయిన్ స్టేషన్ దగ్గర అనమాట హౌస్. మధురా నగర్లో ఆగుతుందని చెప్పి వెళ్ళాము. అక్కడికైతే రావట్లేదని చెప్పారు. అక్కడ నుంచి మళ్ళీ రామవరపాడు దగ్గర నుంచి హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి మా లక్ ఏంటంటే అక్కడ ట్రైన్ అయితే రెడీగా ఉందన్నమాట, ఇంకా బయలుదేరకుండా. మేమైతే బయలుదేరి వెళ్ళిపోతుందేమో అని అనుకున్నాం, కానీ బయలుదేరలేదండి. ఇంకా టైం ఉందని చెప్పి అట్లా ట్రైన్ అయితే ఆపి ఉంచారనమాట. ఇంకా ఇప్పుడైతే మనం మొత్తానికి అత్త వాళ్ళ ఊరైతే చేరుకున్నాం. పిల్లలు కూడా ట్రైన్ అని గోల్ చేశారని చెప్పి ఇలా ట్రైన్కి అయితే రావాల్సి వచ్చిందనమాట. బస్సులో అయితే ఎప్పుడు తిరుగుతూ ఉంటాం కదా, ఇంకా ట్రైన్ అయితే వాళ్ళకి అప్పుడప్పుడు కాబట్టి ఇలా ట్రైన్లో వెళ్దామని చెప్పి అన్నారని ఇలా మేము ట్రైన్ పట్టుకుని అయితే వచ్చేసాం. ట్రైన్ దిగిన తర్వాత ఇలా బయట అయితే ఎండగా ఉందని చెప్పి ఇలా చాలా చల్లగా చెరుకు రసం అయితే తాగి ఇంటికి అయితే వచ్చేసాం. ఇదంతా కూడా అత్త వాళ్ళ ఇల్లు అనమాట. మేము వచ్చేసరికి అత్త వంటలు అయితే చేసి రెడీ చేసేసింది. మేము భోజనం టైంకి అయితే ఇంటికి అయితే చేరుకున్నామండి. అత్త వాళ్ళ ఇంట్లో చాలా ఉంటాయండి, చాలా పెంచుతారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఆ పిల్లులను కూడా అయితే అత్త పెంచుతారనమాట. నేను వస్తున్నానని చెప్పి అత్త అయితే ఈ స్పెషల్స్ అయితే చేసేసారనమాట. ఇంకా రొయ్యల కర్రీ, పచ్చి రొయ్యల కూర ఉంటుంది కదా, ఆ పచ్చి రొయ్యల కూర అయితే వండేశారు. అలాగే గురువారం అత్త వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి ఇలా టమాటా పప్పు కూడా అయితే వండుకుని తిన్నారనమాట. మా కోసం స్పెషల్గా అయితే ఇంకా ఇలా రొయ్యలు కూడా అయితే చేసి పెట్టారు. సరే, భోజనం చేసిన తర్వాత కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యి బయటకు అయితే వచ్చేసామండి. వచ్చిన తర్వాత ఇంకా నేరేడు పళ్ళు అయితే కాస్తూ ఉన్నాయని చెప్పి ఇలా కోస్తానని చెప్పి అత్త అయితే ఇట్లా పట్టుకోమని చెప్పింది. ఎక్కడో పైన ఉన్నాయన్నమాట, అవి కోయడానికి ఇలా అయితే ఒక పైపు ఉంటుంది కదండి, ఇనుప పైపు, ఆ పైపు పెట్టి ఇట్లా లాగుతూ ఉందన్నమాట. పైన అయితే చెట్టు ఎక్కి కోయలేం కాబట్టి ఇలా ఆ పైపు పెట్టి ఇట్లా చెట్టుని కొట్టి ఇలా నేరేడు పళ్ళని అయితే కోస్తూ ఉందన్నమాట. అత్త వాళ్ళది అయితే పెద్ద దొడ్డండి. అన్ని రకాల పూల మొక్కలు అలాగే పళ్ళ మొక్కలు అన్నీ కూడా పెంచుతూ ఉంటారనమాట, పళ్ళ చెట్లని. ఇంకా ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు మీకు నేరేడు చెట్లు అనమాట. నేరేడు చెట్టుకి ఇలా నేరేడు పళ్ళని అయితే కోస్తూ ఉందండి. అవి కింద పడిపోకోకుండా ఇలా పట్టా ఉంటుంది కదండి, అలా పట్టా పట్టుకుని అయితే పట్టుకోమంది. ఆ పట్టాలోకి అయితే ఇలా నేరేడు పళ్ళు అయితే కోస్తూ ఉన్నాం. అదే సిటీలో అయితే మనమైతే కొనుక్కుని తినాలి. పల్లెటూరులో ఏంటంటే కొంచెం ఇంట్లోనే పెంచుకొని చక్కగా అన్నీ ఆర్గానిక్గా తింటూ ఉంటారనమాట. ఇంకా పైన ఉన్నాయని చెప్పి ఇలా అయితే అత్త కోస్తూ ఉందండి. అలాగే ఆరోగ్యానికి కూడా నేరేడు పళ్ళు అయితే చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా అయితే నేరేడు పళ్ళని అయితే తినండి. ఇప్పుడైతే నేరేడు పళ్ళు ఇలా కోస్తూ ఉన్నారనమాట. భోజనం చేసిన తర్వాత ఇలా అయితే మేము స్పెండ్ చేస్తూ ఉన్నామండి. ఇక అత్త అయితే ఇట్లా పట్టాలో నేరేడు పళ్ళు అయితే కోసేసిన తర్వాత ఇంకా పూల మొక్కలు అవి ఉన్నాయండి, అవి కూడా నేను మీకు చూపించేస్తున్నానండి. మల్లెపూల సీజన్ కాబట్టి ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఇలా మల్లెపూలు అయితే పూస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా ఆ రోజు 2 వచ్చాయండి. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి. మొక్క పేరైతే నాకైతే తెలియదు. అత్త అయితే అడిగితే మే ఫ్లవర్ అని చెప్పి అయితే చెప్పిందండి. ఇలా అన్ని రకాల పూలు అయితే అత్త వాళ్ళ ఇంట్లో అయితే దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇంకా చక్కగా పూజ చేసుకోవాలన్నా పళ్ళు ఉంటాయి, అలాగే పూలు కూడా ఉంటాయన్నమాట. అలా అత్తకి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా అత్త మొక్కలు పెంచుతూ ఉంటుంది. అలాగే మనం సిటీలో ఏంటంటే కరివేపాకుని అయితే కొనుక్కోవాలి, అక్కడ అవసరం లేదండి. ఆ దొడ్డి మొత్తం కూడా ఎక్కువ కరివేపాకు చెట్లు కూడా ఉంటాయండి. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, వాళ్ళకి కూడా అయితే ఫ్రీగా ఇస్తూ ఉంటుందన్నమాట. అలాగే కరివేపాకు చెట్టు చాలా వాసన వస్తుందండి. ఎప్పుడైనా మనం కర్రీస్ వండుకునేటప్పుడు అప్పటికప్పుడు చక్కగా చెట్టుకి ఫ్రెష్గా ఉంటుంది కదా, కోసుకుని అయితే అత్త కర్రీలు అయితే వేస్తూ ఉంటుందన్నమాట. ఇవి కాకుండా ఇంకా సపోటా చెట్టు కూడా అయితే ఉందండి. ఇప్పుడే సపోటా పళ్ళు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా చిన్నగా ఉన్నాయండి, పైన ఉన్నాయి, కనిపించట్లేదు అనమాట. ఇంకా కనిపించడం కోసం ఇలా దగ్గర పెట్టి అయితే చూపిస్తూ ఉన్నాను. పూలు పళ్ళు అయితే ఉన్నాయి పూజకి. ఇంకా తమలపాకులు ఎక్కడి నుంచా అనుకున్నాను నేను. ఇంకా తమలపాకు చెట్టును కూడా అయితే అత్త అయితే ఇలా పాగిచ్చేసింది అనమాట. ఇంకా తమలపాకులు కూడా అయితే దొడ్లోనే ఉన్నాయండి. చక్కగా పూజకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి, వాటితోనే అత్త అయితే చక్కగా అయితే పూజ చేస్తూ ఉంటుంది. ఇంకా నాకైతే అత్త వాళ్ళ ఇంట్లో ఈ తోటలాగా ఉంటుంది కదా, ఇదంతా కూడా ఈ దొడ్డంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా తెల్ల మందారం అండి, రేరుగా కనిపిస్తూ ఉంటుంది కదా. ఎర్ర మందారం అయితే బాగా అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి, ఇలా తెల్ల మందారం అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా. అలాగే వామ చెట్లు అండి, వామ చెట్లతో పాటు ఇంకా కూరగాయలు ఇంకా పచ్చిమిర్చి కూడా అయితే పెంచుతుంది అనమాట అత్త. ఇంకా చక్కగా అన్నీ కూడా వాళ్ళ దొడ్లోనే అన్నీ పెంచి చక్కగా అయితే ఇలా ఇంట్లోనే పెంచుకుంటారు. అక్కడ ఏంటంటే పల్లెటూరులో అదొక ఫెసిలిటీ ఉందన్నమాట. మనకేంటి సిటీలో కట్టుకోవడానికి ప్లేస్ ఉండదు, ఇంకా అలాగే మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ ఉండదు, కుండీలో పెంచుకోవాల్సి వస్తుంది అనమాట. ఇదండి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.